ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఎల్పీ న్యూస్ కు స్వాగతం. డిఫరెన్సెస్ వచ్చిందా అంత మాత్రాన ఏమంటే అవి ఆరోపణలు చేస్తే అవి నిజం కాదు. వాటిని మేము తీవ్రంగా ఖండిస్తాం. కవిత గారు ఏదైతే మాటలకు అర్థం లేని మాటలు మీకే తెలిసిపోయినాయి. అప్పటికే అర్థం లేని మాటలు అర్థం లేని ప్రశ్నలు నిలబట్టి కేసీఆర్ నిలబట్టి మరి పార్టీ ఎవరు నడుపుతారు? అంతా కాలిపోయి ముచ్చట్లకు మతిభ్రమించిన మాటలు అవన్నీ మంచి మాటలు కావు, మతిభ్రమించిన మాటలు. ఒక ఉద్యమ నాయకుడు తెలంగాణ కోసం 14 ఏళ్ళు పోరాటం చేసి చావును అడ్డం పెట్టుకొని బతికి బయటపడి తెలంగాణ సాధించిన నాయకుడిని ఆయన గర్భంలో ఉంటుంటే నీ అదృష్టం. ఓ పెద్ద నాయకుడి కడుపులో ఉండడం పెద్ద అదృష్టం. అవన్నీ పిచ్చి మాటలు మాట్లాడి బంద్ చేయాలి ఎప్పటికైనా. కానీ ఆమె విజ్ఞతగా వదిలిపెడుతున్నాం. ఎందుకంటే ఇది కాకపోతే అది కాకపోతే మన దాకా కేటీఆర్ అంటే కేటీఆర్ అయినా హరీశ్రావు సంతోషరావు ఇంకెవరం పెడతావు టార్గెట్. అంతేగాని మధ్య భ్రమించి వెనకకెళ్ళి నడుపుతున్నావు. నువ్వు నడతలేవు, వెనక నుంచి నేను నడుపుతున్నాడు. అందుకోసం ఈ పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. ఇప్పటికైనా బంద్ చేయాలి, చక్కగా ఉండు. నచ్చిందా నీకు ఇవాళ అవకాశం ఇచ్చారు, ఎంపీగా ఇచ్చారు, ఎమ్మెల్సీగా ఇచ్చారు. నువ్వు ఉద్యమంలో పుట్టలేదు. ఉద్యమం అయినాక స్టార్ట్ అయినాక చెప్పొచ్చు ఉంటుంది. వచ్చిన దాన్ని పట్టుకుని హరీశ్రావు ఉద్యమం కాదు, ఉద్యమం కంటే మొదలు కేసీఆర్ ఎంబడి ఎప్పుడు అడుగు జాడలో అడుగులు ఒత్తుకుంటే ఆయన పాపం ఎప్పటి మొదలు సేవ చేసుకుంటున్నాడు. అటువంటి నాయకుడు ఏమిటి ఇవాళ కాళేశ్వరం దగ్గర సైట్ల దగ్గర వన్నడిపోయి కాంట్రాక్ట్ దగ్గర పండి తొందరగా కావాలి వర్క్ అని చెప్పి ఎప్పటి కేసీఆర్ మాట చేసిన వర్క్ చేసిన ఆయన నోటికి వచ్చిన మాటలు మాట్లాడి హరీష్ రావు కోర్టు సంపాదించిన ఆయన ఇంట్లో బంగారం ఉన్నది, నీ ఇంట్లో బంగారం ఉన్నది, నీ బంగారం అనేది లెక్క తీసుకోగానే నీళ్ళంతా బంగారంతో నీకే సంబంధం. ఆటలు పోయిస్తారు వాళ్ళే. ఆటలు పోయినట్టుంటే ఎవరు పోరు పోయిన పోతే అనుభవిస్తారు. ఆమె ఉండదు, వాళ్ళు తిరిగి వాళ్ళు ఉంటారు. కేసీఆర్ లేదు, టీఆర్ఎస్ లేదు, బీఆర్ఎస్ లేదు. కేసీఆర్ ఏమన్నా నడిచినోడు ఇలా తెలంగాణ బిడ్డ. ఈ దొంగల పడిపోతుంటే పోయినట్టు పోతే కూడా అనుభవిస్తారు. ఎవరు లేదు. ఈ రాబోయే యూరియా ఎఫెక్ట్ ఉంటుంది, రైతు భరోసా ఎఫెక్ట్ ఉంటుంది, తర్వాత రైతు బీమా ఎఫెక్ట్ ఉంటుంది, అన్ని ఎఫెక్ట్ ఉంటుంది, పెన్షన్ ఎఫెక్ట్ ఉంటుంది, బీసీ రిజర్వేషన్ తీవ్రమైన ఎఫెక్ట్ ఉంటుంది. ఆటలాడుతుంది కదా. వాళ్ళు ఇచ్చిన 6 గ్యారంటీల ఎఫెక్ట్ ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో 100% ఉంటుంది. లెక్క తీస్తుంది ప్రజలు. ఏదో సంబరపడకుండా పోతున్నారు తప్ప బండబూతులు చేస్తున్నారు. వాళ్ళకి వినబట్టలేవా? విజయగీతం 100% ప్రజలు మా పక్షాన ఉన్నారు. 100% చేసిన అభివృద్ధి 20 నెలల దేశంలో మనకు ఒక్కరు కూడా అభివృద్ధి చేస్తుంది. ప్రజలు అర్థం చేస్తున్నారు కానీ భయపడుతున్నారు. ప్రజలు బయటకు వస్తలేదు. ఎందుకంటే ఈ పోలీసు ఒత్తిడి విషయం ఒకటి. పేపర్లో రుద్రంలో ఆది శ్రీనివాసరావు గారి చీఫ్ విప్ గారి ఊళ్ళోనే యూరియా కోసం రోజు పెడితే తెల్లారి వరకు సరెండర్ చేసామని పిలిపించి ఉన్నది యూరియా అని చెప్పి చెప్పించాం. ఆ భయానికి లోనవుతున్నాం. నేను కూడా 10 సంవత్సరాలు మన ప్రభుత్వంలో కానీ ఇవ్వనటువంటి భయభ్రాంతం చేయాలి. స్వేచ్ఛ ఇచ్చాను ఎవరన్నా కానీ తప్పును ఏదైతే చూపన్నా కానీ ఎప్పుడు కూడా మేము తప్పు చేసినందుకు శిక్షించాలి. ఇక్కడ ఎందుకు మమ్మల్ని చెప్తున్నారో మేము అడగలేదు. తింటారు బాబు, మేము మా నడవడిగా తప్పు ఉంటే మార్చుకున్నామని మార్గం కానీ ఇటువంటి ఒత్తిడి మాత్రం నేను చేయాలి.